నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాత ఉత్తరాన్ని విడమరిచి చూడబోతున్నాం. అవును, దాదాపు 2000 సంవత్సరాల నాటిది. వినడానికి అదేదో చరిత్ర పాఠంలా అనిపించొచ్చు, కానీ దీనిలో ఆశ్చర్యపరిచే విషయాలున్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. ఒక ప్రభుత్వ అధికారి పేరు రాతిమీద చెక్కి ఉండటం దగ్గర్నుంచి మన స్మార్ట్ ఫోన్ అలవాట్ల వరకు అన్నీ దీనికి కనెక్ట్ అవుతాయి. మనం విశ్లేషించబోయేది రోమీయులకు వ్రాసిన ఉత్తరం, ప్రత్యేకంగా 13వ అధ్యాయం. అవును, చాలామంది దీనిని కేవలం ఒక మతగ్రంథంగా చూస్తారు, కానీ అది కథలో ఒక భాగం మాత్రమే. అంతేనా? ఇది ఒక సమాజంలో ఎలా జీవించాలి, ప్రభుత్వంతో మన సంబంధం ఎలా ఉండాలి, వ్యక్తిగత నైతికత, సామాజిక బాధ్యతతో ఎలా ముడిపడి ఉందో చెప్పే ఒక ఆచరణాత్మక మార్గదర్శి లాంటిది. మన ఈ విశ్లేషణ యొక్క ఉద్దేశం కూడా అదే. అసలు ఈ ఉత్తరం వెనుకున్న కథేంటి? దీన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ్నుండి రాశారు? ఇదంతా నిజమని చెప్పడానికి ఏమైనా ఆధారాలున్నాయా? ముఖ్యంగా 2000 ఏళ్ల క్రితం చెప్పిన నిద్ర మేలుకొనండి లాంటి మాటలకి ఈరోజు మన జీవితంలో ఏమైనా సంబంధముందా అని లోతుగా చూద్దాం. ఆ ప్రశ్నలే చాలా ముఖ్యం. కేవలం వాక్యాలను చదవడం కాదు, వాటి వెనుక ఉన్న ప్రపంచాన్ని, ఆనాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. సరే, అయితే ముందుగా అసలు కథలోకి వెళ్దాం. ఈ ఉత్తరం వెనుక ఎవరున్నారు? దీనిని ఎవరు రాశారు? వారి ఉద్దేశ్యమేమిటి? మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దీనికి చాలా స్పష్టమైన వివరాలున్నాయి. దీని రచయిత అపుస్తలుడైన పౌలు. ఓకే. అయితే ఇక్కడొక చిన్న ఆసక్తికరమైన వివరాలున్నాయి. పౌలు చెబుతుండగా తెర్తియవు అనే ఒక లేఖకుడు దాన్ని రాశాడు. అలాగా? అంటే ఇది డిక్టేట్ చేయబడిన ఉత్తరమన్నమాట. అవును. ఆసక్తికరంగా ఉంది. అంటే పౌలు ఆలోచనలను ఇంకొకరు అక్షర రూపంలో పెట్టారన్నమాట. ఇది ఒక రకంగా ఆ కాలపు ఘోస్ట్ రైటింగ్ లాంటిది. ఒక రకంగా అంతే. మరిది ఎప్పుడూ ఎక్కడ రాయబడింది? దీని సుమారు క్రీస్తు శకం 57వ సంవత్సరంలో గ్రీస్లోని కొరింథు నగరం నుండి రాశారు. కొరింథు నుంచా? అవును. పౌలు అప్పుడు గాయు అనే ఒక వ్యక్తి ఇంట్లో ఆతిథ్యం తీసుకుంటున్నాడు. ఇది రోమ్లో రాయబడలేదు, రోమ్లో ఉన్నవారికోసం రాయబడింది. మరిది ఎవరికోసం రాశారు? రోమ్లో ఉన్న ఏ వర్గం ప్రజలకు ఇది ఉద్దేశించబడింది? ఇది రోమ్ నగరంలో ఉన్న యూదు మరియు అన్యజన క్రైస్తవుల మిశ్రమ సంఘానికి రాయబడింది. ఒక్క నిమిషం, ఇక్కడ యూదు మరియు అన్యజన క్రైస్తవులు అంటున్నారు. అంటే అప్పటికే ఆ సంఘంలో పుట్టుకతో యూదులైన వాళ్ళు, వేరే సంస్కృతుల నుండి వచ్చినవాళ్లు కూడా ఉన్నారన్నమాట. ఖచ్చితంగా. ఈ రెండు గ్రూపుల మధ్య కాస్త గొడవలుండేవంటారా? సరిగ్గా పట్టుకున్నారు. అదే అసలు సమస్య. ఆ సంఘంలో ఈ రెండు వర్గాల మధ్య కొన్ని సాంస్కృతిక, ఆచార సంబంధమైన విభేదాలున్నాయి. ఓ. అందుకే పౌలు యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు రెండు. ఒకటి, తాను స్పెయిన్కు సువార్త యాత్రకు వెళ్లే ముందు రోమ్ను సందర్శించి వారికి తన సందేశాన్ని ఒక క్రమ పద్ధతిలో వివరించడం. సరే. రెండవది, ఈ రెండు వర్గాల మధ్య ఐక్యతను తీసుకురావడం. ఓకే. అది మొత్తం ఉత్తరానికి సంబంధించిన ఉద్దేశమైతే, ప్రత్యేకంగా ఈ 13వ అధ్యాయంలో ఉన్నట్టుండి ప్రభుత్వం, అధికారులు, పన్నులు వంటి విషయాల గురించి ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? అది కొంచెం అసంబద్ధంగా అనిపించట్లేదా? పైకి అలానే అనిపిస్తుంది, కాని దాని వెనుకున్న బలమైన చారిత్రక కారణముంది. ఏంటది? అప్పటి రోమన్ సామ్రాజ్యం చాలా కఠినమైనది. చక్రవర్తిని దేవుడుగా పూజించేవారు. క్రైస్తవులు అలా చెయ్యరు కాబట్టి వారిపై తరచుగా ప్రభుత్వ వ్యతిరేకులు, తిరుగుబాటుబారులు అనే ముద్ర పడేది. నిజమే. ఈ నేపథ్యంలో క్రైస్తవులు దేశద్రోహులు కారని, వారు శాంతిని ప్రేమించే మంచి పౌరులని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పౌలు వారికి ఆచరణాత్మక సలహా ఇస్తున్నాడు. అదేంటంటే, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండాలి అని. ఇది వారి మనుగడకు అవసరమైన సలహా. అర్థమైంది. అంటే అది కేవలం ఒక ఆధ్యాత్మిక బోధన కాదు, ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో క్రైస్తవ సంఘం నిలదొక్కుకోవడానికి అవసరమైన ఒక వ్యూహం కూడా. ఖచ్చితంగా. సరే, ఈ ఉత్తరం వెనుకున్న చారిత్రక నేపథ్యం అర్థమైంది. కాని ఇదంతా ఒక 2000 ఏళ్లనాటి పత్రంలో రాసి ఉంది. ఇదంతా నిజమని మనం ఎలా నమ్మగలం? దీనికి ఏవైనా ఆధారాలున్నాయా? మీరు రాతిమీద చెక్కిన సాక్ష్యం ఉందని అన్నారు. అవును, చాలా బలమైన ఆధారాలున్నాయి. ఇక్కడే ఇది చాలా చాలా ఆసక్తికరంగా మారుతుంది. చెప్పండి. ఈ ఆధారాలు కేవలం పాత రాతప్రతులలోనే కాదు, రాళ్లలో కూడా ఉన్నాయి. రాళ్లలోనా? అవును. రోమియులకు రాసిన ఉత్తరం చివరలో పౌలు కొరింథు పట్టణపు ఖజానాదారుడైన ఎరాస్తు వందనాలు చెబుతున్నాడని ప్రస్తావించాడు. అది కేవలం ఒక పేరు ప్రస్తావన మాత్రమే కదా? అది యాదృచ్ఛికం గావచ్చు. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ 1929లో పురావస్తు శాస్త్రవేత్తలు కొరింథులో తవ్వకాలు జరుపుతున్నారు. ఓకే. అప్పుడు
వారికి ఒక పురాతన కాలిబాటలో ఒక రాయి దొరికింది. దానిపై లాటిన్ భాషలో ఒక శాసనం చెక్కబడి ఉంది. ఆ శాసనంలో ఏముంది? దానిపై ERSTUSPROADILET స్ట్రావెట్ అని ఉంది. దాని అర్థమేమిటి? దాని అర్థం ఎరాస్తూ ఈడిల్ అంటే పబ్లిక్ వర్క్స్ కమిషనర్ లేదా ఖజానాదారు. ఆ హోదాలో తన సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేయించాడు. వావ్! పౌలు తన ఉత్తరంలో ప్రస్తావించిన పేరు, ఆ వ్యక్తి యొక్క ఉన్నతమైన ప్రభుత్వ హోదా మరియు నగరం అన్నీ ఈ శిలాశాసనంతో సర్జిగ్గా సరిపోతున్నాయి. అద్భుతం. అంటే ఇది ఒక రకంగా ఆ కాలపు లింక్ లైన్ ప్రొఫైల్ లాంటిది. తన పేరు, హోదా, తను చేసిన ప్రజాసేవ అన్నీ రాతిమీద చెక్కించి పెట్టాడు. దట్స్ ఎ పర్మనెంట్ పబ్లిక్ రికార్డ్. సరిగ్గా అదే. ఇది కథను వాస్తవంతో కలుపుతోంది. అవును. ఇది ఈ ఉత్తరాన్ని ఒక నిర్దిష్టమైన కాలానికి, ప్రదేశానికి, నిజమైన వ్యక్తులకు ముడిపెడుతుంది. ఇది కేవలం భౌతిక సాక్ష్యం మాత్రమే. మన దగ్గర లిఖిత ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఉత్తరం యొక్క పాత కాపీలు లాంటివా? అవును. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది చెస్టర్ బీటీ ప్యాపెరీ. దీనిని P46 అని పిలుస్తారు. ఇది సుమారు క్రీస్తుశకం 200 నాటిది. క్రీస్తుశకం 200 అంటే ఇప్పటికీ చాలా పాతదే కదా? నిజమే. కాని ఇలా ఆలోచించండి, పౌలు ఈ ఉత్తరం రాసింది సుమారు క్రీస్తుశక 57లో. అంటే కేవలం 150 సంవత్సరాల తర్వాత రాసిన కాపీ ఇది. చాలా దగ్గరగా ఉంది. అవును. ఇది ఎంత దగ్గరంటే మన ముత్తాతల తరం నాటి ఒక కథను మనం వినడం లాంటిది. అంత దగ్గరగా మూలానికి ఉంది. ఇది ఆ ఉత్తరం ఆదిమ సంఘంలో ఎంత ప్రాముఖ్యమైనదిగా పరిగణించబడిందో చూపిస్తుంది. ఖచ్చితంగా. ఎంత జాగ్రత్తగా కాపీ చేయబడిందో కూడా ఇది మనకు చూపిస్తుంది. సరే, మన దగ్గర భౌతిక సాక్ష్యం, రాయి, లిఖిత సాక్ష్యం, రాతప్రతి ఉన్నాయి. మరి ఈ సంఘటనలను ధృవీకరించే బయటి ఆధారాలు అంటే బైబిల్కు సంబంధం లేని చరిత్రకారుల రచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సుటోనియస్ అనే ఒక ప్రసిద్ధ రోమన్ చరిత్రకారుడున్నాడు. విన్నాను. ఆయన తన రచనలలో క్లాడియస్ చక్రవర్తి యూదులను రోమ్ నుండి బహిష్కరించాడని రాశాడు. పౌలు ఈ ఉత్తరం రాసే సమయానికి ఆ బహిష్కరణ ముగిసి యూదులు తిరిగి రోమ్కు రావడం మొదలుపెట్టారు. ఓకే. ఈ చారిత్రక సంఘటన ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా రోమ్లోని యూదు మరియు అన్యజన క్రైస్తవుల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణాన్ని సరిగ్గా వివరిస్తోంది. అంటే మన దగ్గర 3 వైపుల నుండి ఆధారాలున్నాయన్నమాట. 1 కొరింథులో దొరికిన రాయి, ఒక భౌతిక సాక్ష్యం. అవును. 2 P46 అనే పురాతన రాతప్రతి, ఒక లిఖిత సాక్ష్యం. 3 సుటోనియస్ అనే రోమన్ చరిత్రకారుడి రచన, ఒక బయటి చారిత్రక సాక్ష్యం. ఇది చాలా బలంగా ఉంది. నిజమే. సరే, ఈ ఉత్తరానికి చారిత్రక, పురావస్తు ఆధారాలు బలంగా ఉన్నాయని అర్థమైంది. ఇది కేవలం ఒక కథ కాదు, నిజంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో రాసింది. సో ద రియల్ ఛాలెంజ్ బిగిన్స్. ఈ 2000 ఏళ్ల నాటి మాటలను, రోమన్ పన్నులు, చీకటి క్రియల గురించి చెప్పిన మాటలను మన నేటి ప్రపంచానికి ఎలా అన్వయించుకోవాలి? ఆశ్చర్యకరంగా ఈ సూత్రాలు నేటికీ వర్తిస్తాయి. మొదటి ముఖ్యమైన అంశం అత్యవసర భావం లేదా సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. అత్యవసర భావమా? అవును. పౌలు నిద్ర మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైనది అంటాడు. నిద్ర మేల్కొనడం అంటే సోమరితనాన్ని వదిలేయమనా? అవును. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక సోమరితనం. జీవితంలో ఒక లక్ష్యం లేకుండా బద్ధకంగా గడపడం మానేసి మేల్కొని జాగరూకతతో జీవించమని చెప్పడం. సమయం చాలా విలువైంది, దాన్ని వృధా చేయవద్దు అనే హెచ్చరిక ఇది. కరెక్ట్. ఉద్దేశపూర్వకంగా జీవించడం. సరే, దీనితో పాటు ఆయన చీకటి క్రియలు వదిలి వెలుగులో నడవమంటున్నారు. అంటే కేవలం చెడ్డ పనులు చేయొద్దని చెప్పడమేనా, లేక దానిలో ఇంకా లోతైన అర్థముందా? దానిలో లోతైన అర్థముంది. ఆయన ప్రస్తావించిన పనులు అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, వ్యభిచారం. ఇవన్నీ సాధారణంగా చీకట్లో రహస్యంగా చేసే పనులు కదా? అవును. కాబట్టి వెలుగులో నడవడం అంటే పారదర్శకమైన జీవితం గడపడం, దాచుకోడానికి ఏమీ లేని జీవితం. అర్థమైంది. అంటే నేటి కాలానికి అన్వయించుకుంటే మన ఆన్లైన్ బ్రౌజింగ్ హిస్టరీ, మన ప్రైవేట్ మెసేజ్లు, మన ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా పగటి వెలుగులో పెట్టడానికి మనం సిగ్గుపడకూడదు. ఖచ్చితంగా. ఎవరూ చూడట్లేదు కదా అని చేసే పనులను కూడా మానేయడం, ఇది వ్యక్తిగత నిజాయితీకి సంబంధించిన విషయం. అవును, అది వ్యక్తిగత భాగం. కాని ఇక్కడితో పౌలు ఆపలేదు, ఉన్నట్టుండి ఒక పెద్ద మలుపు తీసుకుంటాడు.
అవును, ఇక్కడే ఇది కొంచెం కష్టంగా మారుతుంది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నట్టుండి ప్రభుత్వం, అధికారులు, పన్నులు అంటాడు. ఆ కనెక్షన్ ఏంటి? మన పర్సనల్ లైఫ్ నుండి ట్యాక్సులు కట్టడానికి ఎలా జంప్ అయ్యాడు? పౌలు దృష్టిలో మన విశ్వాసమనేది కేవలం మన వ్యక్తిగత జీవితానికి పరిమితం కాదు. సమాజంలో కూడా కనపడాలి. సరిగ్గా అదే. ప్రభుత్వాలు అనేవి సమాజంలో ఒక క్రమాన్ని కాపాడటానికి దేవుని ఏర్పాట్లో భాగమని అతను నమ్మాడు. కాబట్టి ఒక మంచి పౌరుడుగా ఉండటం అంటే ట్రాఫిక్ నియమాలు పాటించడం, పన్నులు సక్రమంగా కట్టటం, చట్టాన్ని గౌరవించడం. ఇవన్నీ కూడా మన విశ్వాసంలో భాగమే. కానీ ఇది కొంచెం వివాదాస్పదంగా అనిపించట్లేదా? ఒకవేళ ఆ ప్రభుత్వం అవినీతిమయమైనది లేదా క్రూరమైనది అయితే అప్పుడు కూడా గుడ్డిగా లోబడి ఉండాలనేది పౌలు ఉద్దేశమా? లేక దీనికేమైనా పరిమితులున్నాయా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీనిపై శతాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. బిల్లోని ఇతర భాగాలను గమనిస్తే అతను చెప్పేది గుడ్డిగా లోబడి ఉండమని కాదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా అధికారులు ఆజ్ఞాపించినప్పుడు పౌలు స్వయంగా వారిని ఎదిరించాడు. ఓకే. ఇక్కడ అతను చెప్పేది తిరుగుబాటు చేయడం మన ప్రాథమిక స్వభావం కాకూడదని. ఒక మంచి పౌరుడుగా, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఉండటం మన డీఫాల్ట్ సెట్టింగ్ అవ్వాలి. అనవసరంగా ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవద్దు, శాంతియుతంగా జీవించండి అనేది అతని ఉద్దేశ్యం. అంటే ప్రభుత్వం దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తే తప్ప. అంతే. ఓకే, ఇప్పుడు స్పష్టంగా ఉంది. ఇది సమాజ నిర్మాణంలో పాలుపంచుకోమని చెప్తుంది, దానికి వ్యతిరేకంగా పనిచేయమని కాదు. ఇక అతను చెప్పిన చివరి విషయం చాలా కవితాత్మకంగా ఉంది. యేసుక్రీస్తును ధరించుకొనుడి. ఒక వ్యక్తిని మనం ఎలా ధరించుకోగలం? ఇది గుర్తింపుకు సంబంధించిన ఒక శక్తివంతమైన రూపకం. మనం ఉదయాన్నే లేచి బట్టలు వేసుకుంటాం కదా. అవును. ఆ బట్టలు మన శరీరాన్ని కప్పి మనల్ని ప్రపంచానికి ఒక నిర్దిష్ట రూపంలో చూపిస్తాయి. అదేవిధంగా క్రీస్తు స్వభావాన్ని, అంటే ఆయన ప్రేమ, ఓర్పు, క్షమ మన నైజంపై ఒక వస్త్రంలా ధరించుకోవాలి. అంటే ఇతరులు మనతో మాట్లాడినప్పుడు మన సహజమైన కోపం, అసూయ, స్వార్థం కాకుండా మనం ధరించుకున్న ఈ కొత్త స్వభావం వారికి కనిపించాలన్నమాట. సరిగ్గా అదే. మన ప్రవర్తన మన సొంత ప్రేరణల నుండి కాకుండా ఈ కొత్త గుర్తింపు నుండి రావాలి. అవును, మన పాత స్వభావం ఈ కొత్త వస్త్రం కింద కప్పబడిపోవాలి. మన చర్యలు, మన మాటలు, మన ఆలోచనలు అన్నీ ఈ కొత్త గుర్తింపును ప్రతిబింబించాలి. మనం పౌలు కాలంలోని రోమన్ సామ్రాజ్యం నుండి కొరింతులోని పురావస్తు తవ్వకాల వరకు, అక్కడ నుండి నేటి మన డిజిటల్ యుగం వరకు ఒక సుదీర్ఘ ప్రయాణం చేశాం. ఒక ఉత్తరంలోని చారిత్రక వాస్తవాలు మరియు నైతిక సూత్రాలు ఎలా పెనవేసుకొని ఉన్నాయో చూశాం. ముగింపులో చెప్పాలంటే ఈ అధ్యాయం కేవలం ఒక మతపరమైన బోధన మాత్రమే కాదు. ఇది ఒక సంపూర్ణ జీవన విధానం. ఒక లైఫ్ స్టైల్. అవును, ఇది వ్యక్తిగత పవిత్రతను, సామాజిక బాధ్యతను వేరుచెయ్యదు, రెండింటినీ కలుపుతుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యతను పాటిస్తూ ఎలా గడపాలో నేర్పుతోంది. చరిత్రలో ఈ వాక్యాలు ఎంత సత్యమో నేటికీ అవే ప్రామాణికం. నిజమే. అవును. ఆశ్చర్యకరంగా 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు ఇప్పటికీ అంతే తాజాగా, అంతే సవాలుగా ఉన్నాయి. మనం ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన వదిలిపెడదాం. తప్పకుండా. మనం క్రీస్తును ధరించుకోవడం గురించి విన్నాము. అయితే ఇతరులు మనల్ని వ్యక్తిగతంగా కలవకముందే మన ఆన్లైన్ ప్రొఫైల్స్, పోస్ట్లు మరియు కామెంట్లను చూసే ఈ డిజిటల్ యుగంలో మన డిజిటల్ వ్యక్తిత్వం కూడా క్రీస్తు స్వభావాన్ని ఎలా ధరించుకోగలదు? సరిగ్గా అదే. మనల్ని వ్యక్తిగతంగా కలిసే లోపే మన ఆన్లైన్ ప్రవర్తన ద్వారా ఇతరులు మనలో దేన్ని చూస్తున్నారు? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.